అందరికీ జై శ్రీ గణేష, జై శ్రీరామ్. ఇప్పుడైతే నేను ఖైరతాబాద్ బడా గణేష్ దగ్గరికి అయితే రావడం జరిగింది. ఆగస్టు 5th టైం వచ్చేసి మనకు 12 అయితే అవుతుందన్నమాట. సో నిన్న మధ్యాహ్నం అయితే బ్లాగ్ తీసిండే. సో నిన్న మధ్యాహ్నం నుంచి ఈరోజు మధ్యాహ్నం వరకు అయితే మనకు స్వామివారి దగ్గర ఏమేమి అప్డేట్స్ ఉన్నాయని దగ్గరికి వెళ్ళి అయితే ఒక్కొక్క డీటెయిల్ టు డీటెయిల్ అయితే చూపిస్తా. మనకి ఇంకా ఫెస్టివల్ వచ్చేసి మనకు 33 days మాత్రమే ఉందన్నమాట. సో లేట్ చేయకుండా వీడియోలకు వెళ్ళిపోదాం. అదే ఎవరైనా మన ఛానల్ కొత్తగా చూసిన వారైతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పాత వాళ్ళు అయితే లైక్ అండ్ షేర్ చేసి కామెంట్ చేయండి. థ్యాంక్ యూ అందరికీ. జై శ్రీ గణేష. శ్రీ గణేష, జై శ్రీరామ్. సో ఫ్రెండ్స్, ఆగస్టు 5th టైం వచ్చేసి మనకు 12 అయితే అవుతుందన్నమాట. సో అదేవిధంగా స్వామివారి దగ్గర మనకు ఏమేమి వర్క్ జరుగుతున్నాయి అనేది మొత్తం డీటెయిల్గా మాట్లాడేసుకుందాం. సో అదేవిధంగా మనం పైన చూసుకున్నట్లయితే ఒకసారి మనం చూడండి మీరు. సో ఆల్మోస్ట్ మనకి ఏదైతే మనకి 7 తలాలు ఉన్నాయో ఆల్మోస్ట్ అయితే కంప్లీట్ అయిపోయాయి మట్టి వరకు. సో అదేవిధంగా ట్రంక్ రెండం కూడా మనకు మట్టి అనేది కంప్లీట్ అయిపోయింది అనమాట. చెస్ట్ భాగం దగ్గరికి అయితే అన్న వాళ్ళు వచ్చేసారు చూడండి. సో ఏదైతే మనకు బొజ్జ ఉందో నిన్నైతే బొజ్జ భాగానికి అయితే మట్టి పెట్టలేదు. సో ఆల్మోస్ట్ బొజ్జ భాగానికి కూడా కొంచెం వచ్చింది, కొంచెం పెట్టారు చూసుకోవచ్చు. అక్కడి వరకు అయితే పెట్టేశారు. సో అక్కడైతే ఇంకా మట్టి వరకు అయితే జరుగుతూనే ఉంది, మట్టి పెడుతూనే ఉన్నారు చూడండి, బొజ్జ వరకు కానీ చెస్ట్ కాడ దగ్గర కానీ. సో అదేవిధంగా పైన కూడా మేజర్ వర్క్ ఉంటే అక్కడ కూడా మనకు చేతిలో కూడా మట్టి అయితే పెట్టుకురావడం అయితే జరుగుతుందన్నమాట. సో అక్కడ వచ్చేసి మనకు దగ్గర లెఫ్ట్ సైడ్లో మనకు 4 members ఉన్నారు. సో అదేవిధంగా రైట్ సైడ్లో అయితే మనకు ఫ్రంట్ అయితే ఇక్కడ 3 ఉన్నారు. సో బ్యాక్ సైడ్ కూడా చాలామంది ఉన్నారు అనమాట. కింద కూడా చాలామంది ఉన్నారు. సో కింద కూడా 3 members ఉన్నారు. అదేవిధంగా పైన అయితే మనకు శేషనాగులు కూడా పెట్టుకొస్తున్నారు అనమాట. చూడండి, సర్పాల వరకు అయితే జరుగుతుంది. పైన స్వామివారి కిరీటం ఉంది కదా, అక్కడ మనకు వచ్చేసి అన్న వాళ్ళు అయితే 3 ఉన్నారు చూడండి. అక్కడ వచ్చేసి మనకు శేషనాగులు అయితే వరకు అయితే జరుగుతుంది. సో కొంచెం జూమ్ చేసినా కాబట్టి అంతగా కనిపిస్తలేదు, కొంచెం పగిలిపోయింది కెమెరా అయితే. సో మ్యాక్సిమం అయితే చూపించే ప్రయత్నం చేస్తాను నేను. సో కింది కాక చూసుకోవచ్చు, మనకు ఆల్మోస్ట్ స్వామివారి పాదాల దాకా మనకు రాహుకేతు విగ్రహాలు ఆల్మోస్ట్ రెడీ అయిపోయినాయి. మనకు బాలరాముడు కూడా రెడీ అయిపోయాడు అనమాట. సో అదేవిధంగా లేట్ చేయకుండా మనకు దగ్గరికి వెళ్ళిపోయి ఒక్కొక్కటి మాట్లాడేసుకుందాం డీటెయిల్గా. సో ఆల్మోస్ట్ ఇది ఎప్పుడు చెప్పేదే నేను ప్రతి వీడియోలో. సో డొనేషన్ కౌంటర్ అన్నమాట. సో అదేవిధంగా ఎవరైనా పోస్టర్ చూడకపోతే ఈ వీడియోలో కొత్త వాళ్ళు వస్తే సంబంధించి వాళ్ళకి సంబంధించి పోస్టర్ చూపిస్తున్నా. సో ఈ విధంగా అయితే మనకు పోస్టర్ అయితే ఇక్కడ తట్టించి పెట్టారు డొనేషన్ కౌంటర్కి. సో ఇక్కడ చూసుకోవచ్చు మనకు శ్రీనివాస కళ్యాణం, అదేవిధంగా మనకు 7 సర్పాలు అయితే వచ్చినాయి. సో అదేవిధంగా మనకు ఇటు సైడ్ 3 తలలు, ఇటు సైడ్ 3 తలలు అనమాట. ఇక్కడ బ్రహ్మదేవుడు, శివుడు, విష్ణు, ఇక్కడ వచ్చేసి మనకు సరస్వతి, పార్వతి అమ్మవారు, లక్ష్మీదేవత అమ్మవారు అయితే వస్తారనమాట. సో మనకు చూసుకోవచ్చు ఇటు 7 హ్యాండ్స్ అయితే వచ్చినాయి. సో ప్రతి చేతిలో అయితే మనకు ఆయుధాలు అయితే పట్టుకొని ఉన్నాయి చూడండి. కమల పువ్వు, త్రిశూలం, సో మనకు చక్రం, రుద్రాక్ష, సో మాల, వీణ అన్నీ పట్టుకొని ఉన్నాయి చూడండి. సో కింద పాము చూడండి, స్వామివారి కాళ్ళ నుంచి పై దాకా వెళ్ళిపోతుంది అనమాట. సో ఇక్కడ మనకు బాలరాముడు, సో ఇక్కడ మనకు గద వస్తుంది చేతిలో స్వామివారికి, ఎలుక కూడా మూసికరా చూడండి. అదేవిధంగా ఇక్కడ వచ్చేసి రాహుకేతు. సో ఇక్కడ ఈ మండపం లెఫ్ట్ మండపం దర్బార్లో శివపార్వతుల కళ్యాణం కూడా వస్తుంది అనమాట. సో ఈ విధంగా అయితే మనకు దర్శనం అయితే ఇస్తున్నాడు అనమాట. సో లేట్ చేయకుండా మనం వెళ్ళిపోదాం. సో అదేవిధంగా ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు ఇక్కడ కౌంటర్లో మనకు ఇక్కడ స్కాన్ అయితే పెడతారనమాట. సో ఇక్కడ ఎవరైనా స్కాన్ కూడా చేయొచ్చు మనకు విరాళాలుగా ఖైరతాబాద్ గణేషునికి. సో ఇక్కడ ఎవరైనా ఉండిలో కూడా వేయచ్చు అనమాట, చిన్నవాళ్ళ నుంచి పెద్దవాళ్ళ వరకు. సో అదేవిధంగా మనకు లేట్ చేయకుండా ఎంతవరకు వచ్చినాయి మనకు వర్క్స్ అనేది చూపించేద్దాం. సో మొదటిగా మన స్వామివారి పాదాలు చూడండి. సో అక్కడ మూషికరాజు, అదేవిధంగా మనకు బాలరాముడు చూడండి. సో ఇక్కడ రాహుకేతులు కూడా ఆల్మోస్ట్ రెడీ అయిపోయాయి అనమాట. సో మనం ఇక్కడ చూసుకోవచ్చు రాహుకేతులు చూడండి. సో ఆల్మోస్ట్ మనకు పైన పాము, కింద తోక, సో 2 ఒకటేనా. సో చాలా హిస్టరీ ఉందన్నమాట, మనకు స్టోరీ కూడా ఉంది. రాహుకేతు సాగర మందన్ కాన్సెప్ట్లో అయితే ఉంటుంది అనమాట. సో అదేవిధంగా మనకు లేట్ చేయకుండా మనకి ఏదైతే మండపం ఉందో రైట్ సైడ్లో ఆ మండపం చూపించేస్తాం మీకు. మండపంలో ఏమేమి వర్క్ జరుగుతున్నాయి, ఎంతవరకు వస్తుంది అనేది.
సో చూడండి ఇక్కడ అన్నవాళ్ళు అయితే మనకి ఇంకా వర్క్ అయితే జరుగుతూనే ఉంది. అన్నవాళ్ళు ఈ విధంగా మనకు గడ్డి అయితే ఇట్లా చుట్టేసుకొని శుద్ధుల కొన్నతో అయితే ఇక్కడ పెట్టేసుకుంటారు. సో నేరుగా తీసుకెళ్ళి మనకు అక్కడైతే ఏదైతే శ్రీనివాస కళ్యాణం చూడండి మనకు రైట్ సైడ్ దర్బార్లో. ఆల్మోస్ట్ నిన్న ఈవినింగ్ బ్లాగ్లో నేనైతే ఓన్లీ నేను రైట్ సైడ్లో ఉన్న బొమ్మ మాత్రం ఒకటే కవర్ చేసిన, అప్పుడు ఒక్కటే రెడీ అవుతుండే. సో ఇప్పుడైతే 2 బొమ్మలు అయితే స్టార్ట్ అయిపోయినాయి. నాకు తెలిసి మ్యాక్సిమం లక్ష్మి, సో అదేవిధంగా మనకు శ్రీనివాసుడు వస్తారు. సో మొత్తానికైతే ఇక్కడ మనకు 3 విగ్రహమూర్తులు అయితే అన్నవాళ్ళు అయితే రెడీ చేయడం అయితే జరుగుతుంది చూడండి. శ్రీనివాస కళ్యాణం కదా ఈ దర్బార్లో. సో చూసుకోవచ్చు అన్నవాళ్ళు ఏ విధంగా అనేది మనకు అక్కడ గడ్డిగా పెట్టేసుకొని సుధీల్ కొన్నలతో అయితే ఎట్లా కట్టేస్తున్నారో చూడండి. సో ఆల్మోస్ట్ అయితే మనకు దేవుళ్ళు అయితే రెడీ అయిపోతున్నారు అనమాట. సో ఇక్కడ చూడండి ఇక్కడ వరి పొట్టు, సో అదేవిధంగా మనకు ఏదైతే మట్టి ఉందో ఆ మట్టి, సో అన్నీ మిక్సింగ్ చేసుకొని ఇట్లా మనకు ఆ విధంగా మట్టిలాగా పిడలాగా వేసుకొని సో ఇక్కడ పెట్టేసుకుంటున్నారు చూడండి. డైరెక్ట్ తీసుకెళ్ళిపోయి మనకు పైకి అయితే తీసుకెళ్ళిపోతున్నారు అన్నవాళ్ళు. సో పైకి తీసుకెళ్ళిపోయి డైరెక్ట్ ఏదైతే స్వామివారి బొజ్జ ఉందో బొజ్జ కూడా ఆల్మోస్ట్ అయితే మొత్తం చేసేస్తున్నారు, ఫినిషింగ్ వర్క్ అయితే చేసేస్తున్నారు అనమాట. సో చూడొచ్చు మీరు ఒకసారి మీకు మళ్ళీ క్లియర్గా చూపిస్తాను. సో మనకు బాలారాముడు చూడండి క్లియర్గా చూపిస్తా ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఏ విధంగా వచ్చాడో మనకు. సో అన్నమాలు అయితే అక్కడ చూడండి ఎట్లా ఎక్కుతున్నారో, పై దాకా అయితే మనకు అక్కడైతే పై దాకా ఎక్కుతున్నారు చూడండి. సో ఇక్కడ చూడు ఇక్కడ రాహుకేతులు అయితే వచ్చినాయి అనమాట. రాహుకేతులు కూడా చూడండి క్లియర్గా చూపిస్తాం. ఒకసారి కింద నుంచి పై దాకా చూపిద్దాం. సో కొంచెం ఎండ కొడుతుంది, సో అందుకని చెప్పించి పైనకి తీసుకుంటే కనబడతలేదు. దూరం నుంచి అయితే కనిపిస్తుంది మనకు, దగ్గరికి అయితే ఈడు వరకే బొజ్జ వరకు అయితే కనిపిస్తుంది మనకు. సో చూడండి ఇంకా అన్నవాళ్ళు ఇక్కడ వెళ్ళి చిన్న చిన్న మేజర్ వర్క్ అయితే చేస్తున్నారు. సో ఇక్కడ ఎక్స్పోజ్ తక్కువ చేస్తారు. సో ఇక్కడైతే అన్నవాళ్ళు చిన్న చిన్న మేజర్ వర్క్ అయితే చేస్తున్నారు. అదేవిధంగా మనకు లెఫ్ట్ సైడ్ ఏదైతే మండపం ఉందో ఈ మండపం చూసేసుకుందాం. ఇక్కడ శివపార్వతుల కళ్యాణం అయితే వస్తుంది అనమాట. సో చూసుకుని ఆల్మోస్ట్ నిన్న వర్క్ అయితే జరుగుతుండే మనకు కొబ్బరి నారుతో అన్నవాళ్ళు అయితే ఫినిషింగ్ వర్క్ అయితే చేస్తుండే. ఇప్పుడు ఆల్మోస్ట్ అయితే కంప్లీట్ అయిపోయింది చూడండి. సో ఇంకా కొంచెం వచ్చేసి మన కింద అయితే ఏదైతే స్టేజ్ బాగా ఉందో అక్కడ ఆ మండపం వచ్చేసి అయితే మనకు వర్క్ అయితే జరుగుతుంది అనమాట. సో అక్కడైతే ఇంకా కంప్లీట్ కాలేదు. సో ఇంకా ఇక్కడ చూడండి ఆల్మోస్ట్ అన్నవాళ్ళు వెల్డింగ్ వర్క్ అయితే చేస్తున్నారు. ఇవి వచ్చేసి మనకు ఇక్కడ పెట్టేస్తారు అనమాట. ఆల్మోస్ట్ ఏదైతే మనకు లెఫ్ట్ సైడ్ మండపం ఉందో ఇంతకుముందు మనకు రైట్ సైడ్ మండపంలో కూడా ఈ విధంగా అయితే అన్నవాళ్ళు అయితే వెల్డింగ్ చేసేసుకొని పెట్టుకున్నారు. సో ఇది చూడండి ఇక్కడ పెట్టేసుకున్నారు ఇక్కడ కూడా. సో అదేవిధంగా మనకు అక్కడ ఇంకా మేజర్ వర్క్ ఏమేమి జరుగుతున్నాయి అన్నీ చూపించేస్తారు చూడండి. సో ఆల్మోస్ట్ ఈ విధంగా అన్నవాళ్ళు బకెట్లో అయితే కలిపేసుకొని మనకు అక్కడ వెళ్ళి అయితే వర్క్ అయితే చేస్తున్నారు. సో కొంచెం ఇది ఎక్స్పోజ్ అవుతుంది. సో చూడండి ఇక్కడ కూడా అయితే మనకు రెడీ అవుతుంది అనమాట. అన్నవాళ్ళు ఇక్కడైతే మెజర్మెంట్ తీసుకొని అయితే చిన్న చిన్న వర్క్ అయితే చేస్తున్నారు. సో చూసుకోవచ్చు. సో అదేవిధంగా మనకి ఇక్కడైతే మేజర్ వర్క్ అయితే ఈ విధంగా అయితే ఉందన్నమాట. సో చూసుకోవచ్చు మనకు ఏ విధంగా వర్క్ అయితే ఇస్తున్నారు అన్నవాళ్ళు. సో ఇక్కడైతే మనకు అన్నీ రెడీ చేసేసి పెట్టుకొని అన్నవాళ్ళు పైకి అయితే తీసుకొని వెల్డింగ్ చేసేసుకొని పైన మనకు సరిపోలాదికి వచ్చేసి సంబంధించి వెల్డింగ్ వర్క్ అయితే కూడా జరుగుతుంది. సో ఇక్కడ చూడండి ఇక్కడ ఆల్మోస్ట్ అయితే మనకి ఇక్కడ అన్నవాళ్ళు బ్యాక్డ్రాప్ వర్క్ కూడా జరుగుతుంది. ఇక్కడ మనకు ఏదైతే రాహుకేతు ఉంది చూసారా, సో అక్కడ వచ్చేసి మనకు వర్క్ కూడా జరుగుతుంది. ఇది వచ్చేసి ఒక కుండలాగా ఒక గుట్టలాగా అయితే పెడతారంట. సో ఇక్కడైతే అన్నవాళ్ళు వెల్డింగ్ వర్క్ చేస్తున్నారు చూడండి. సో ఇక్కడ బ్యాక్ సైడ్ అయితే వేసుకుంటున్నారు. సో మనకి ఏదైతే పైన మనకు స్వామివారికి షాల్వా చూడండి అక్కడ సైడ్కి షాల్వా కూడా డిజైనింగ్ ఏ విధంగా వచ్చిందో చూడండి. ఒకసారి జూమ్ చేస్తాం చూడండి. ఇక్కడ ఇది షాల్వా బ్యాక్డ్రాప్లో మనకు స్వామివారికి అది కూడా ఆల్మోస్ట్ వర్క్ అయితే కంప్లీట్ అయిపోయింది అనమాట. సో చూసుకోవచ్చు బ్యాక్డ్రాప్లో ఏ విధంగా వర్క్ అయితే జరుగుతుంది. చాలా అంటే చాలా స్పీడ్గా ధన అయిపోతుంది అనమాట అన్నవాళ్ళు. సో సస్పెన్షన్ థ్రిల్లింగ్ అయితే మనకైతే వర్క్ అయితే జరుగుతుంది ఇక్కడ. సో చూసుకోవచ్చు ఒక సినిమా మనం చూడలేకపోతే నెక్స్ట్ ఏం జరుగుతుంది అని ఒక క్లైమాక్స్ సీన్ ఉంటుంది కదా, సో ఆ విధంగా అయితే వర్క్ అయితే జరుగుతుంది ఇక్కడ. సో నేనే గంటకు నేను ఇంటికి వెళ్ళిపోయే లోపల ఇక్కడ
మొత్తం అప్డేట్ అనేది మారిపోతుంది. సో ఇక్కడ ఇంతకుముందు నేను తీసినప్పుడు కూడా మనకి ఇక్కడ లేకుండే. సో ఇక్కడ చూడండి, ఇక్కడ కూడా మనకు అన్న వాళ్ళు రాళ్ళు కొట్టేసుకున్నారు చూడండి. సో ఇక్కడ రాళ్ళు కొట్టేశారు, 3 రాళ్ళు అయితే. మనకి ఏదైతే లెఫ్ట్ సైడ్ ఎట్లా వేసుకున్నారో ఈ విధంగా పెట్టేసుకుని తర్వాత నెక్స్ట్ మనకు గడ్డి అయితే పెట్టేసుకుంటారు. గడ్డి పెట్టేసుకొని మనకి విగ్రహమూర్తులు అయితే రెడీ అయిపోతాయి అన్నమాట. సో చూసుకోవచ్చు. అదేవిధంగా అన్న వాళ్ళు ఇక్కడ కింద వెల్డింగ్ అయితే వేసుకుంటున్నారు చూడండి. పైన స్టాండింగ్ దానికి పటిష్టంగా ఉండడం కోసం అయితే ఇక్కడ వెల్డింగ్ వర్క్ చేసుకుంటారు కింద నుంచి పై దాకా అనమాట. సో చూసుకోవచ్చు, ఈ విధంగా అయితే వర్క్ అయితే జరుగుతుంది. సో ప్రతి ఒక్కరైతే లైక్ చేయండి, కామెంట్ చేయండి. ప్రతి ఒక్కరైతే ఈరోజు వచ్చేసి మన స్వామివారి దగ్గర అప్డేట్ ఇదనమాట. సో ఆల్మోస్ట్ ఇంకా ఈవినింగ్ కానీ రేపటి వరకు కానీ ఇంకా చాలా అప్డేట్ అయితే జరుగుతుంది. సో చూసుకోవచ్చు. సో ఫ్రెండ్స్, ఈరోజు వచ్చేసి అప్డేట్ ఇదన్నమాట. మన స్వామివారి దగ్గర వర్క్ అయితే ఈ విధంగా అయితే జరుగుతుంది. సో అదేవిధంగా సస్పెన్షన్ థ్రిల్లర్ కూడా ఒకటి ఉందన్నమాట. అది కూడా మీకు ఈ 1 డేనన్నా 2 డేలన్నా తేలిపోతుంది. సో అప్పట్లో చెప్తా, అంతవరకు నేను సస్పెన్షన్లో పెడతా, ఎందుకంటే ముందే మనం చెప్పకూడదని. సో చెప్తే బాగోదు, సో అందుకని చెప్తలేను. సో చెప్పేటప్పుడు మీకు చెప్పేస్తాను. సో అదేవరన్నా మన ఛానల్ కొత్తగా వస్తే లైక్ అండ్ షేర్ చేసి కామెంట్ చేయండి. కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి, కొత్త వాళ్ళైతే లైక్ అండ్ షేర్ చేసి కామెంట్ చేయండి. థ్యాంక్ యూ అందరికీ. జై శ్రీ గణేష, జై శ్రీరామ్.